గోదావరి కావేరి జలక్రీడలో తెలంగాణ సమిత అవుతుంది. ఏపీ ఛత్తీస్గఢ్లను చూసి కూడా రేవంత్ సర్కార్ మొద్దు నిద్ర వీడడం లేదు. ప్రధాని మోదీ దోస్తీ బనకచెర్లతో ఏపీ నీళ్ల వేట మొదలుపెట్టగా ఛత్తీస్గఢ్ ఇంద్రావతి జలాల కట్టడికి 2 ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. ఇంత జరుగుతున్నా తెలంగాణ సర్కార్ ఇంకా మీనమేషాలు లెక్కించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి కావేరి జలక్రీడ ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. వాస్తవానికి ప్రక్రియపై ఆది నుంచి అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగానే ఉన్నాయి. గతంలో ఎన్డబ్ల్యూడీఏ సమావేశాల్లోనూ కేసీఆర్ ప్రభుత్వం గోదావరిలో మిగులు జలాలపై శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతనే కావేరి లింకు ప్రాజెక్టు చేపట్టాలని తేల్చి చెప్పింది. అయితే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో 2024 జనవరి నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై వేగాన్ని పెంచింది. డిపిఆర్ తయారు చేయడంతో పాటు అనేక సమావేశాలు కూడా నిర్వహించింది. ఈ క్రమంలో ఎగువన ఉన్న ఛత్తీస్గఢ్, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే ఛత్తీస్గఢ్ చకచకా 2 ప్రాజెక్టులను చేపడుతుంది. తమిళనాడులోని కావేరికి గోదావరి జలాలను తరలించుకుపోయే గోదావరి కావేరి అనుసంధాన ప్రాజెక్టులో అత్యంత కీలకమైనది ఛత్తీస్గఢ్ కేటాయింపులు. ఇప్పటి వరకు ఆ రాష్ట్రం వినియోగించుకొని 147.86 టీఎంసీలలో 141.4 టీఎంసీలు మిగులు జలాల్లో మరో 106 టీఎంసీలు గోదావరి కావేరి ప్రాజెక్టు కింద తరలించుకుపోతామని, దీని ప్రతిపాదికననే ఈ అనుసంధాన ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్టు ఎన్డబ్ల్యూడీఏ తన నివేదికలో పొందుపరిచింది. కానీ తాజాగా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 45,000 కోట్లతో 2 ప్రాజెక్టులను చేపట్టి ఆ మేరకు తన కేటాయింపుల్ని వినియోగించుకుంటామని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం వాటిని అనుమతి కూడా ఇచ్చినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించారు. కేంద్ర జల సంఘం లెక్కల ప్రకారం ఏటా గోదావరిలో వచ్చే వరదలో ఇంద్రావతి నుంచి వచ్చి కలిసి వరద 22.93% ఉంటుంది. ఈ క్రమంలో ఛత్తీస్గఢ్ ఇంద్రావతిని కట్టడి చేయమంటే ఇక మిగిలిందల్లా వస్తున్న నీటిలో పావంతు నీళ్లు ఇక ముందుకు రావని తేలిపోయింది. ఇక మిగిలిందల్లా మిగులు జలాలు. అసలు గోదావరిలో మిగులు ఉందా లేదా అనేది నేటికి శాస్త్రీయంగా తేలలేదు. గోదావరి జలాల్లో తెలంగాణకు కేటాయించింది 968 టీఎంసీలు. ఇందులో ఎస్ఆర్ఎస్పీ 90, దేవాదుల 38 టీఎంసీలు, సీతారామ 70 టీఎంసీలు, సమ్మక్క బరాజ్ 5 టీఎంసీలు, కాళేశ్వరం ఇతరత్ర ప్రాజెక్టులు కలుపుకుంటే 600 టీఎంసీలకు పైగా వినియోగించుకున్నాం. కానీ మేడిగడ్డను పునరుద్ధరించుకోకపోవడంతో వినియోగం 400 టీఎంసీల పైచిలకు మాత్రమే ఉంది. అంటే మన కేటాయింపుల్లో ఇంకా 400, 500 టీఎంసీలు దిగువన సముద్రంలోకి పోతున్నాం. వీటిని కూడా కేంద్రం చంద్రబాబు వృధా జలాలుగా పరిగణించి ప్రజల్ని మభ్యపెడుతున్నారు. చంద్రబాబు చెప్పే మాటల్లో ఏమాత్రం నిజం లేదు. తెలంగాణకు అన్యాయం చేయనంటూనే తీవ్ర అన్యాయానికి పాల్పడుతున్నారు. బాబు మాటలు ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరు. నమ్మితే మాత్రం తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుంది.